ఇప్పుడు పరిస్థితి అక్కడ బాగలేదు, ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది, దయచేసి కోఆపరేట్ చేయమని. ఓకే సార్, అందుకే నెల్లూరు వరకు పంపించారనుకోండి, మీరు అక్కడ ఎలా ఎక్కడ పోవాలి చెప్పుకున్నాం కదా. నెల్లూరు హోటల్ అయితే చెప్తున్నారు. హోటల్ చెప్పలే ఇంకా చెప్పండి. బీసీవై అధినేత రామచంద్ర యాదవ్ కరేడు రైతులను కలవటానికి బయలుదేరారు. అయితే కరేడుకు అనుమతి లేదని పోలీసులు రామచంద్ర యాదవ్ను అడ్డుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కరేడుకు వెళ్లాల్సిందేనని రామచంద్ర యాదవ్ పట్టుబట్టారు. వెంకటాచలం టోల్గేట్ వద్ద వాహనంలోనే రామచంద్ర యాదవ్ వెయిట్ చేస్తున్నారు. బీసీవై అధినేత రామచంద్ర యాదవ్ కరేడు రైతుల్ని కలవటానికి బయలుదేరారు. అయితే కరేడుకు అనుమతి లేదని పోలీసులు రామచంద్ర యాదవ్ను అడ్డుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కరేడుకు వెళ్లాల్సిందేనని వెంకటాచలం టోల్గేట్ దగ్గర వాహనంలోనే రామచంద్ర యాదవ్ వెయిట్ చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ రవివర్మ అందిస్తారు. రవివర్మ. ఎస్ రవి, ఇవాళ బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ కరేడు గ్రామ ప్రజలకు మద్దతు తెలుపుతూ వాళ్ళకి మద్దతు తెలిపేందుకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే కరేడు అంటే నెల్లూరుకి మా ఎంట్రన్స్లో ఉన్నటువంటి వెంకటాచలం టోల్గేట్ వద్ద ఇప్పుడు మనం చూడొచ్చు. వెంకటాచలం టోల్గేట్ వద్ద అతన్ని అదుపు పోలీసులు అయితే ఆపేసి మీరు వెళ్ళేదానికి అనుమతి లేదు, ఎట్టి పరిస్థితుల్లో నువ్వు వెళ్ళేదానికి అనుమతి లేదని చెప్పేసి ఇక్కడ పోలీస్ 30 యాక్ట్ ఉన్నందున కాబట్టి అనుమతించేది లేదని చెప్పేసి పోలీసులు గట్టిగా స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాను కేవలం ఇప్పుడు ఆ కరేడు గ్రామానికి వెళ్ళకపోయినా నెల్లూరుకు వెళ్ళేందుకు అనుమతించాలని చెప్పేసి అడుగుతా ఉన్నా కూడా పోలీసులు అలాంటిది ఏం లేదు, ఎట్టి పరిస్థితుల్లో అనుమతి లేదని చెప్పేసి పేర్కొంటున్నారు. దానికి సంబంధించి మనం విజువల్స్ చూడొచ్చు. పోలీసులు కూడా ఏమంటున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఏమైనా డిస్కషన్స్ తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే సార్ పోలీసులు ఉన్నారు, ఈ సార్తో ఉన్నారు, ఒకసారి మాట్లాడేస్తాం. పోలీసులు సార్ ఇప్పుడు ఎందుకు ఒక్క నిమిషం లైవ్ సార్ ఇప్పుడు ఇది పరిస్థితి. ప్రధానంగా ముఖ్యంగా పోలీసులు అయితే అక్కడ చర్చిస్తున్నారు, అంటే లోపలికి అనుమతించాలా లేదా అనేది చర్చిస్తూ ఉన్నారు. అయితే సార్ ఒక్క నిమిషం నేను అలే అయితే పోలీసులు మాత్రం అడ్డుకుంటున్నారు, ఎట్టి పరిస్థితులు అనుమతించేది లేదని చెప్పి స్పష్టం చేస్తున్నారు. అయితే ఈ పరిస్థితులకు అనుగుణంగానే ఇక్కడ మనం చూడవచ్చు టోల్గేట్ ప్లాజా వద్ద టోల్గేట్లందరూ పోలీసులందరూ కూడా భీష్మించారు. అయితే శాంతి భద్రతను దృష్టిలో ఉంచుకునే తాము అనుమతించేది లేదని చెప్పేసి డిఎస్పీ శ్రీనివాసరావు అయితే స్పష్టం చేస్తున్నారు. అయితే తాము శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలిగించే పరిస్థితి లేదు, తాము నెల్లూరుకి వెళ్ళేందుకు అనుమతించండి అని చెప్పేసి పోలీసులు అయితే పేర్కొంటున్నారు. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ తామైతే అనుమతించేది లేదని చెప్పేసి పోలీసులు స్పష్టం చేస్తున్నారు. ఈ హడావుడి అంతా కూడా వెంకటాచలం టోల్గేట్ ప్లాజా వద్ద జరుగుతూ ఉంది. ఇప్పుడు నేరుగా చూడొచ్చు, మనం లైవ్లో చూడొచ్చు. పోలీసులందరూ కూడా భారీ ఎత్తున మోహరించారు. ఎట్టి పరిస్థితులు తాము అనుమతించేది లేదని చెప్పి స్పష్టం చేస్తున్నారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి అంటే తాము నెల్లూరుకు మాత్రం వెళ్తాము, శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలిగించము, అన్ని పోలీసులకు అన్ని విధాలా కోఆపరేట్ చేస్తాము అని చెప్పేసి పేర్కొంటున్నారు. ఇది పేర్కొంటున్నా కూడా పోలీసులు మాత్రం అనుమతించేది లేదని చెప్పి స్పష్టం చేస్తారు. ఇప్పుడు 30 యాక్ట్ అక్కడ అమల్లో ఉన్నందున ఈ పరిస్థితి అయితే నెలకొనిందని చెప్పేసి పోలీసులు డిఎస్పీ గారు స్పష్టం చేస్తున్నారు. ఇప్పుడు మనం లైవ్ విజువల్స్లో చూడొచ్చు ఇక్కడ పరిస్థితి ఎట్టుంది ఏంటనేది. అంటే అతని కారులోనే దాదాపు ఇప్పుడు ఈ వెంకటాచలం టోల్ ప్లాజా వద్ద దాదాపు 3/4 గంట సేపు దాదాపు 45 మినిట్స్ ఒక కారులోనే నిలిపేశారు. అతను బీసీవై అధినేత కారులోనే కూర్చోన్నారు. ఇక్కడ చూడొచ్చు టోల్ ప్లాజా వద్ద పేర్కొన్నటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు మనం చూడొచ్చు. అంటే ఒకవైపు ట్రాఫిక్ సైతం ఇబ్బంది అవుతూ ఉంది, ట్రాఫిక్ అయితే డైవర్ట్ చేశారు, ఒక వేలో మాత్రం మొత్తం ఆపేశారు.
ఎట్టి పరిస్థితుల్లో తాము అనుమతించేది లేదని చెప్పేసి పోలీసులు అయితే స్పష్టం చేస్తున్నారు. బీసీవై పార్టీ అధినేత తాము శాంతి భద్రతలకు విఘాతం కలిగించము, ఎట్టి పరిస్థితులను తాము అనుమతించేది లేదని చెప్పి స్పష్టం చేస్తున్నారు. అయితే బీసీవై పార్టీ అధినేత దగ్గరికి వెళ్ళేందుకు కూడా తాము ప్రయత్నం చేస్తూ ఉంటే పోలీసులు అయితే అడ్డుకుంటా ఉన్నారు. ఒకసారి సార్ దగ్గర పార్టీతో మాట్లాడిస్తాం. సార్ ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం సార్ అదే చెప్పండి సార్. ఇది సరే ఇప్పుడు పరిస్థితి లైవ్ ఇదండి మీరు రేట్ అర్థమైందా? ఇది లైవ్ అండి. ఓకే సార్ ఓకే నేను ఒప్పుకుంటాను మీరు కాకండి. అలాగే సార్ అలాగే చెప్పండి సార్. ఓకే పోలీసులు సస్పెండ్ చేస్తున్నారు. పోలీసులు అయితే సస్పెండ్ చేస్తున్నారు. 30 యాక్ట్ అమల్లో పోలీసులు అయితే స్పష్టం చేస్తున్నారు. 30 యాక్ట్ అమల్లో ఉంది, దాన్ని అనుమతించేది లేదని చెప్పి స్పష్టం చేస్తున్నారు. అయితే మనం చూడొచ్చు టోల్ గేట్ ప్లాజా వద్ద ఎలాంటి పరిస్థితి నెలకొనింది ఏంటి అనేది తెలుస్తుంది. యువర్ ట్యూ స్టూడియో. రైట్ రవివర్మ, అంటే గతంలో కూడా కరేడు రైతులకి మద్దతు తెలిపారు బీసీవై అధినేత రామచంద్ర యాదవ్. ఎందుకంటే పోలీసులు ఒక పక్కన అంటే ఎందుకు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు, పోలీసులు అనుమతులతోటి అంటే ఇట్లా వేధింపులకు ఎందుకు గురి చేస్తున్నారు, రైతు పక్షాన నిలబడటం అంటే ఆ బీసీవై అధినేత గతంలో కూడా రైతుల పక్షాన పోరాడారు. ఈ నేపథ్యంలోనే రైతుని కలవటానికి నేను శాంతియుతంగా వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాను, వాళ్ళని పరామర్శిస్తాను, వాళ్ళకి మద్దతు తెలుపుతానంటే ఎందుకు పోలీసులు అడ్డుకోవడానికి గల కారణాలు ఏంటి రవివర్మ? అంటే కరేడు గ్రామంలో అది ఫ్యాక్టరీ ఏర్పాటు చేసేందుకు భూసేకరణ అయితే జరుగుతుంది. ఆ భూసేకరణ నేపథ్యంలోనే కరేడు గ్రామస్తులు అయితే తాము అనుమతించేది లేదు, తాము భూములను ప్రభుత్వానికి ఇచ్చేది లేదని చెప్పి స్పష్టం చేసి ఆందోళన అయితే కొనసాగుతూ ఉంది. ఈ ఆందోళన కొనసాగుతున్న క్రమంలోనే రకరకాల ఉద్యమాలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో వారికి మద్దతు తెలపాలని చెప్పి వచ్చినటువంటి రామచంద్ర యాదవ్ను పోలీసులు అయితే ఇక్కడ అడ్డుకున్నారు. అక్కడ 30 యాక్ట్ అమల్లో ఉంది. నిన్న ఒక మహిళల మీద దాడి జరిగింది. ఇలాంటి పరిస్థితి అయితే అక్కడ శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది కాబట్టి తాము అనుమతించేది లేదని చెప్పేసి డిఎస్పీ గారు కూడా స్పష్టం చేశారు. ఇప్పుడు చూడొచ్చు సారు బీసీవై పార్టీ అధినేత రిటర్న్ అయితే అవుతున్నారు. అంటే టోల్ ప్లాజా నుంచి వెనక్కి వెళ్ళమని చెప్పేసి స్పష్టంగా చెప్తున్నారు. అయితే మేము ఇక్కడ పరిస్థితులకు అనుగుణంగానే పోలీసులకి అయితే సహకరిస్తాము అని చెప్పి బీసీవై పార్టీ అధినేత అయితే పదే పరికొంటున్నా కూడా పోలీసులు అయితే ఎట్టి పరిస్థితుల్లో తాము అనుమతించేది లేదని చెప్పేసి స్పష్టం చేస్తున్నారు. ఇక్కడ చిన్నపాటి ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొంటా ఉంది. పరిస్థితి నెలకొనింది రవి. రైట్ రవివర్మ, అంటే అక్కడ బీసీవై అధినేత రామచంద్ర యాదవ్తో ఏమైనా మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేయగలరా? ఎస్ ప్రయత్నం చేస్తూ ఉంటే పోలీసులు అయితే ఇప్పుడు ఇది సమయం కాదు, దయచేసి మాకు కోఆపరేట్ చేయండి అని పదే పోలీసులు అయితే అడ్డుకుంటున్నారు. ఈ సమయం కాదు, మీరు మళ్ళీ మాట్లాడుతున్నారు అనే ఉద్దేశంతో మాట్లాడుతున్నారు. అయితే అక్కడ మాట్లాడేదానికి ప్రయత్నం చేసినా కూడా డిఎస్పీ శ్రీనివాసరావు వద్దు, ఇది పరిస్థితి సమయం కాదు, దయచేసి మీరు అర్థం చేసుకుని మాకు కోఆపరేట్ చేయండి అని చెప్పేసి స్పష్టం పదే విజ్ఞప్తి చేస్తున్నారు. ఆ మేరకే ఇప్పుడు మనం కూడా పరిస్థితులకు అనుగుణంగానే నడుచుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది ఇక్కడ రవి. రైట్ రవివర్మ, అంటే కరేడు గ్రామస్తులు అంటే వాళ్ళ అభిప్రాయం ఏ విధంగా ఉంది? అంటే ప్రభుత్వం సహకరిస్తుందా, లేకపోతే మా విలువైనటువంటి భూములు కోల్పోతున్నాం ఇక్కడ వద్దు అని చెప్తున్నారా? అక్కడ ఏంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎస్ గ్రామస్తులు అయితే తమ విలువైన భూములను ప్రభుత్వానికి ఇచ్చేది లేదు. అంటే దాదాపు ఏళ్ల తరబడి వ్యవసాయం మీద ఆధారపడినటువంటి కరేడు గ్రామం విలువైనటువంటి భూముల్ని ఉన్నపల్లంగా పరిశ్రమలకు ఇవ్వాలంటే తమకు అది వేరే ప్రభుత్వం వ్యవసాయం చేసి సాగుబడి లేని చోట ప్రభుత్వ భూములు ఇంకా చాలా చోట దండిగా ఉంది. అలాంటి ప్రదేశాల్లో ఇవ్వచ్చు కదా. కరేడులో 3 పూట్ల సంవత్సరానికి 3 కార్లు పంటలు పండించేటువంటి విలువైన భూముల్ని పరిశ్రమలకు ఇవ్వడం ఏంటి అనేసి గ్రామస్తులు అయితే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దాదాపు ఒక నెల రోజులుగా ఇష్యూ అయితే జరుగుతూ ఉంది. కరేడు గ్రామస్తులు తమ భూమిని ప్రభుత్వానికి ఇచ్చేది లేదు, ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిశ్రమ ఇతర ప్రాంతంలో ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది, వ్యవసాయకు అనుగుణంగా ఉన్నటువంటి భూములను పరిశ్రమలకు ఇచ్చి తమ కడుపు కొట్టే ప్రయత్నం చేస్తామని ప్రభుత్వం అని చెప్పేసి కూడా కరేడు గ్రామస్తులు అయితే పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే కొంతమంది అలాంటి ఉద్యమం జరుగుతున్న క్రమంలోనే దాదాపు నిన్న మొన్న ఒక వన్ డే బ్యాక్ అదే గ్రామంలో
మహిళ మీద దాడి కూడా జరిగింది, అది కూడా ఇష్యూ అవుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఇటు కొన్ని విపక్షాలు అయితే దానికి కరేడు గ్రామస్తులకు మద్దతు తెలుపుతా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఉద్యమం ఉధృతం అవుతుంది అని భావించి శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని పోలీసులు అయితే పదే పదే హెచ్చరిస్తున్నారు. అయితే 30 యాక్ట్ కూడా అమల్లోకి తీసుకొచ్చారు పోలీసులు. అంటే కరేడు గ్రామంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా 30 యాక్ట్ అమల్లో ఉంది, అందరూ కోఆపరేట్ చేయాలని చెప్పేసి పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఆ మేరకు డిఎస్పీ కూడా శ్రీనివాసరావు కూడా ఇప్పుడు మనం మాట్లాడించే ప్రయత్నం చేస్తే ఇప్పుడు ఇది సమయం కాదు, అర్థం చేసుకోండి అని చెప్పి కూడా స్పష్టం చేశారు. అయితే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా శాంతి భద్రతకు విఘాతం కలగకూడదు, ఆ ప్రశాంతతను నెలకొల్పాలని చెప్పేసి ప్రభుత్వం సూచించింది. ఆ మేరకే పోలీసులు కూడా ఇక్కడ వ్యవహరిస్తున్నారు. అయితే ఇప్పుడు రామచంద్ర యాదవ్ ఏమంటున్నారంటే తాము శాంతియుతంగానే గ్రామస్తులను పలకరించేసి వస్తాము, అంతేకాని తాము ఎలాంటి ఆందోళన చేయము, ఏమి చేయమని చెప్పి పోలీసులకు స్పష్టం చేస్తూ ఉన్నా కూడా అయితే పోలీసులు మాత్రం ససేమిరా అని అంటున్నారు. ఇప్పుడు వెంకటాచలం టోల్ ఘాట్ వద్దే దాదాపు 1:20 ఇక్కడనే వెయిట్ చేస్తున్నారు రామచంద్ర యాదవ్. ఇప్పుడు మనం విజువల్స్లో కూడా చూడొచ్చు కారులోనే కూర్చుంటున్నారు. పోలీసులు అయితే ప్రయత్నం 8% అనుమతించేది లేదని చెప్పేసి స్పష్టం చేస్తున్నారు. రవివర్మ, అంటే గతంలో కూడా అంటే పోలీసులు అనుమతి నిరాకరించారు, అయినా సరే ఆ రైతులు అక్కడ గ్రామస్తులు దగ్గరకు వెళ్ళి వాళ్ళని పరామర్శించారు, వాళ్ళకి మద్దతు తెలిపారు. అక్కడ కలెక్టర్తో కూడా మాట్లాడినటువంటి సందర్భాన్ని మనం చూసాం. కానీ ఇప్పుడు కూడా అదే స్థాయిలో అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులకు మద్దతు ఇవ్వడానికి బీసీవై అధినేత రామచంద్ర యాదవ్ ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు పోలీసులు అక్కడ భారీగా మోహరించంటే అక్కడ గ్రామంలో ఉద్రిక్త వాతావరణం ఏమైనా చెలరేగే అవకాశం ఉందన్న ఉద్దేశంతో ముందస్తుగా పోలీసులు భారీగా మోహరించారా? ఆ వెంకటాచలం అక్కడ టోల్గేట్ దగ్గర ఏంటి తాజా పరిస్థితి ఏంటి? ఇప్పుడు మనం వెంకటాచలం టోల్గేట్ ప్లాజా కాడే ఉన్నాము. దాదాపు 1:20 పాటు బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ని కారులోనే నిర్బంధించి కారులోనే కూర్చోబెట్టేసి ఎట్టి పరిస్థితులు అనుమతించేది లేదు అని చెప్పేసి పోలీసులు అయితే స్పష్టం చేస్తారు. ఎందుకు ఏ కారణం ఏంటంటే వెంకటాచలం టోల్ ప్లాజా వద్ద ఇప్పుడు ఉన్న పరిస్థితి ఇది మనం ప్రత్యక్షంగా లైవ్ ద్వారా చూస్తున్నాము. అయితే కరేడు గ్రామంలో ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా భూ వివాదం నెలకొనింది. ముఖ్యంగా వ్యవసాయానికి అనుగుణంగా ఉన్నటువంటి భూమిని పరిశ్రమలు నెలకొల్పేందుకు ప్రభుత్వం అయితే కేటాయించింది. అయితే దానికి రైతులందరూ కూడా తాము అంగీకరించేది లేదని చెప్పేసి స్పష్టం చేశారు. అయితే ఒక దశలో కలెక్టర్ కూడా వెళ్ళి రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా కూడా అక్కడ సమస్య అయితే పరిష్కారం కాలేదు. అందులో భాగంగానే కరేడు గ్రామానికి రైతుల యొక్క సమస్యలను రైతుల యొక్క ఆందోళన కార్యక్రమం మద్దతు తెలపాలి, రైతులకు వెన్నుదన్నుగా నిలవాలని చెప్పేసి బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ వెళ్ళారు. అయితే వెళ్ళే క్రమంలోనే ఇవాళ ఉదయం దాదాపు 5 గంటలకు పూనూరు నుంచి బయలుదేరినటువంటి రామచంద్ర యాదవ్ 6:20కి టోల్ ప్లాజా కాడికి చేరుకున్నారు. 6:20 నుంచి టోల్ ప్లాజాలో ఆపేశారు పోలీసులు. ఎట్టి పరిస్థితులు అనుమతించేది లేదని చెప్పేసి స్పష్టం చేసి పేర్కొంటున్నారు. అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు అంటే 30 యాక్ట్ ఉంది, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదు, అంటే పోలీసులు శాంతి భద్రతకు విఘాతం కలుగుతుంది, అందుకనే కోఆపరేట్ చేయండి అని చెప్పేసి పోలీసులు అయితే స్పష్టం చేస్తున్నారు. అందుకు అనుగుణంగానే రామచంద్ర యాదవ్ కూడా తాము శాంతి భద్రతలకు విఘాతం కలిగించేది లేదు స్పష్టం చేస్తున్నారు. తాము జస్ట్ అనుమతిస్తే చాలు అని చెప్పేసి విజ్ఞప్తి చేశారు. అయితే రామచంద్ర యాదవ్ విజ్ఞప్తిని అయితే పోలీసులు అయితే స్వీకరించడం లేదు, నోటీస్ అయితే జారీ చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇప్పుడు మనం చూడొచ్చు విజువల్స్లో కూడా. రవివర్మ, అంటే అక్కడ ప్రజలకి ఇష్టం లేనటువంటి ఆ యొక్క వ్యవహారాన్ని అంటే ప్రభుత్వం ఏ విధంగా చూస్తుంది? ఒక పక్క కలెక్టర్ కూడా గతంలో రామచంద్ర యాదవ్ విజ్ఞప్తి మేరకు అక్కడ కలెక్టర్ కూడా రావడం జరిగింది, ప్రజలతో మాట్లాడటం జరిగింది, ప్రజా సమక్షంలో కొన్ని డిమాండ్లు కూడా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. గతంలో కూడా పోలీసులు అనుమతి నిరాకరించారు. ఈ నేపథ్యంలో పోలీసుల కళ్ళు గప్పి అక్కడ రైతుల్ని పరామర్శించినటువంటి సందర్భం, రైతులకి మద్దతు తెలిపినటువంటి సందర్భం కూడా మనం చూసాం. అయితే ఇప్పుడు రామచంద్ర యాదవ్ అక్కడే ఉన్నారు. మరో పక్క పోలీసులు అనుమతి నిరాకరించడంతో మరి వేరే మార్గంలో వెళ్ళే అవకాశాలు ఏమైనా ఉన్నాయనుకోవచ్చా? అదే ఇప్పుడున్న పరిస్థితులు అయితే పోలీసులు అయితే అడ్డుకుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో అనుమతించేది లేదని చెప్పేసి స్పష్టం చేస్తున్నారు. ఇతర మార్గాలు అయితే అంటే దాని గురించి వాటి పట్ల కూడా అనుచరులతో అయితే మాట్లాడుతున్నారు. రామచంద్ర యాదవ్ ఒకవైపు మాట్లాడుతున్నారు, మరోవైపు పోలీసులు అయితే దీన్ని అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ అంటే అక్కడ అలజడి జరుగుతుంది, శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది కాబట్టి తాము అనుమతించేది లేదని చెప్పి డిఎస్పీ శ్రీనివాసరావు కూడా చెప్పారు. అయితే ఇదివరలో జరిగినటువంటి ఇష్యూని పరిగణలోకి తీసుకుంటే
కలెక్టరు, పోలీసులు అందరూ, ప్రజాప్రతినిధులు అందరూ కూడా కూర్చొని గ్రామస్తులకు నచ్చ చెప్పినా కూడా గ్రామస్తులు తమ భూములను ఇచ్చేది లేదని చెప్పేసి స్పష్టం చేస్తూ తమ ఆందోళన కార్యక్రమాన్ని అయితే కొనసాగిస్తూ వస్తున్నారు. అయితే ప్రభుత్వం విధించినటువంటి టైం బౌండ్ దగ్గర పడుతుండటంతో భూసేకరణ ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలనే విజ్ఞప్తిని ప్రభుత్వం జిల్లా కలెక్టర్కి ఆదేశించింది. ఆ మేరకు ఒత్తిడి తీసుకొస్తున్నారు, ప్రజల మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. భూమిని ఎట్లయినా ప్రభుత్వాన్ని సరెండర్ చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఆ ఒత్తిడిలో భాగంగానే రకరకాల ఆందోళన కార్యక్రమాలు అయితే గ్రామంలో కొనసాగుతూ ఉంది. ఇప్పుడు ఇవాళ గ్రామంలో ప్రజలందరూ కూడా ఇతర ప్రజాప్రతినిధులందరూ కూడా గ్రామస్తులతో సమావేశం అవ్వాలని చెప్పేసి పిలుపునిచ్చారు. ఆ నేపథ్యంలోనే ఇవాళ గ్రామస్తులతో ఇతర పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు, ఇతర ఈ బీసీఐ పార్టీ లాంటి నాయకులందరూ కూడా మా గ్రామస్తులతో సమావేశం అయితే పరిస్థితి మరింత ఉధృతంగా మారుతుందని చెప్పి భావించినటువంటి పోలీసులు ఇవాళ 30 యాక్ట్ పెట్టి ఎక్కడికక్కడ కట్టడి చేస్తూ శాంతి భద్రత విఘాతం కలుగుతుంది కాబట్టి ఇట్లా మేము కట్టడి చేస్తున్నామని చెప్పేసి డిఎస్పీ గారు ఇదివరలోనే మనకు చెప్పారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని పరిగణలోకి తీసుకుంటే ఇంత దూరం రావాల్సిన పని లేదు కదా, తాము ఇంత దూరం వచ్చిన తర్వాత గ్రామస్తుల్ని మేము కలిసేందుకు వెళ్తామంటే ఎందుకు అడ్డుకుంటున్నారు, మేము శాంతియుతంగానే మేము వెళ్తాము అని చెప్పి రామచంద్రరాజు పేర్కొంటున్నా కూడా పోలీసులు అయితే కుదరదని చెప్పేసి స్పష్టం చేస్తున్నారు. ఇప్పుడు నోటీస్ కూడా ఇచ్చారు, 30 యాక్ట్ అమల్లో ఉంది, అక్కడికి రాకూడదు, ఒకవేళ వస్తే మిమ్మల్ని అరెస్ట్ చేస్తాము అని చెప్పేసి నోటీస్ కూడా ఇచ్చారు రవి. ఇప్పుడు పరిస్థితి అయితే అది టోల్ ప్లాజా వద్ద దాదాపు 2 గంటల పాటు అదే హై డ్రామా కొనసాగుతూ ఉంది రవి. రవివర్మ, గతంలో కూడా అంటే మొట్టమొదటిసారిగా ఒక రాజకీయ పక్షగా ఒక బీసీలకు కొమ్ము కాసేటటువంటి పార్టీగా బీసీవై అధినేత రామచంద్ర యాదవ్ అక్కడ ఉన్నటువంటి కరేడు గ్రామస్తులకి మద్దతుగా తెలిపారు. దాంతో మిగిలినటువంటి రాజకీయ పక్షాలు కూడా కళ్ళు తెరిచాయి. ఈ నేపథ్యంలోనే అంటే రామచంద్ర యాదవ్ ఆ కరేడు గ్రామానికి వెళ్తే అక్కడ పరిస్థితి ఉధృతమయ్యే అవకాశం ఉంది, అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులకి, రైతులకి మద్దతు తెలుపుతారన్న ఉద్దేశంతో అక్కడ పోలీసులు భారీగా మోహరించారనుకోవచ్చా? ఎస్ రవి, మీరు చెప్పినట్టునే కరెక్టేనే. మీరు అంటే ఇతను వెళితే ప్రజా ఉద్యమం మరింత బలపడుతుంది, గ్రామస్తులు తమ ఉద్యమాన్ని కొనసాగిస్తారు. ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా విఫలమవుతుందే కానీ సఫలం కాదు అనే భావన జిల్లా యంత్రాంగంలో ఉంది. అలాగే దానికి అనుగుణంగానే ఇవాళ పోలీసులు కూడా కట్టడి చేశారు. అయితే పూర్తిగా కట్టడి చేస్తూ ఇది చేశారు. అయితే ఇప్పుడు మనం మాట్లాడించవచ్చు. అయితే రామచంద్ర యాదవ్ ఇవాళ అదే రిటర్న్ అవుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. అంటే ఒక్క నిమిషం అట్నే ఉన్నట్టు మాట్లాడిస్తాం రామచంద్ర యాదవ్ గారితో. ఒక్క నిమిషం ఇప్పుడు ఒక్క నిమిషం అది ఇప్పుడు మనం చూడొచ్చు. ఇక్కడ ఏంటంటే పోలీసులు ఇచ్చిన విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకొని తాము కోఆపరేట్ చేస్తాము, అన్ని విధాలా సహకరిస్తాము అని చెప్పారు. దాని మేరకే ఇవాళ పోలీసులు కూడా ఆ విజ్ఞప్తిని కూడా ఏకీభవించినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే డిఎస్పీ విజ్ఞప్తిని రామచంద్రరాజు పరిగణలోకి తీసుకున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఆ విజ్ఞప్తి మేరకే ఇవాళ ఈ ఇష్యూని శాంతియుతంగానే ఉండాలి కానీ ఈ ఇష్యూ అల్లజడి కాకూడదు అనే భావన పోలీసుల్లో స్పష్టంగా ఉంది. దానికి అనుగుణంగా సహకరిస్తామని చెప్పేసి కూడా స్పష్టం చేశారు. ఇప్పుడు మనం విజువల్గా చూడొచ్చు. అంటే పోలీసుల విజ్ఞప్తిని రామచంద్రరావు పరిగణలోకి తీసుకుని సహకరిస్తున్నారు అని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది. అయితే ఇదే పరిస్థితి ఇంకా ఇదే ఉన్నటువంటి పరిస్థితికి అనుగుణంగానే ఇప్పుడు ఆర్డీఓ కూడా వచ్చారు. నెల్లూరు గూడూరు ఆర్డీఓ కూడా వచ్చారు. ఆర్డీఓ కూడా మాట్లాడుతున్నారు రామచంద్ర యాదవ్తో. ఏంటి పరిస్థితి, ఏం జరుగుతూ ఉంది, ఎందుకు అడ్డుకున్నారు ఏమని చెప్పి అడుగుతూ ఉన్నారు. దానికి డిఎస్పీ కూడా అక్కడ 30 యాక్ట్ ఉంది, దానికి ఆ 30 యాక్ట్ ప్రకారం మేము ఇక్కడ ఎలాంటి విఘాతం కలగకూడదు, అల్లజడి జరగకూడదు, శాంతియుతంగా ఉండాలని ఉద్దేశంతోనే ఇక్కడే టోల్ ప్లాజా వద్దని అడ్డుకున్నామని చెప్పేసి డిఎస్పీ శ్రీనివాసులు ఆర్డీఓ గారికి చెప్తున్నారు. అది మనం విజువల్స్లో చూడొచ్చు నేరుగా. ఈ ఇచ్చినటువంటి నోటీస్కి అనుగుణంగానే అంటే పోలీసు కూడా మీరు పోలీసులకు సహకరించాలి, విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకుని సహకరించాలి, లేదంటే మేము కేసు కట్టాల్సి వస్తుందని చెప్పేసి నోటీసులు జారీ చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది. అందుకు కూడా రామచంద్ర యాదవ్ ఓకే స్పష్టం చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా దీన్ని సహకరిస్తాను అని చెప్పేసి స్పష్టం చేసినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే ఇప్పుడు ఆర్డీఓ గారు వచ్చారు. ఆర్డీఓ గారు గురించి మాట్లాడుతున్నారు రామచంద్ర యాదవ్ గారు ఆర్డీఓ గారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఈ లోపల అతనికి ఉన్నటువంటి అక్కడ పరిస్థితి, గ్రామంలో ఎలాంటి పరిస్థితి ఉంది, ఏంటి, ఎందుకు అక్కడ ఇదివరలో పోయినటువంటి గ్రామంతో
మాట్లాడిన వారితో ఫోన్లో అయితే మాట్లాడుతున్నాడు. అక్కడ పరిస్థితి ఎట్టుంది ఏంటి అనేది పరామర్శిస్తున్నారు ఫోన్లోనే. అయితే ఇలాంటి పరిస్థితి ఇక్కడ ఇలాంటి పరిస్థితి ఇక్కడ టోల్ ప్లాజా వద్ద ఇంకా కొనసాగుతూ ఉంది రవి. రైట్ థ్యాంక్ యూ రవివర్మ.